శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, అందరికీ ఉండే డౌటే గురుగారు, ఇది ప్రతి ఒక్కరికి ఉండే సందేహము. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తున్నారు, ఏం చేయాలో కూడా జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది ఏమంటారు, మార్నింగ్ లేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసుకొని పూజ చేయాలని. కొంతమంది లేదు, ఫస్ట్ స్నానాలు చేసుకొని శుభ్రంగా మనం అయ్యాక అప్పుడు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అసలు చీపురు ఏ టైంలో పట్టుకోవాలి గురుగారు? అసలు ఫస్ట్ మన వాళ్ళు నిద్ర లేచే టైంని బట్టి చీపురు పట్టుకోవడం ఉంటుంది. గతంలో పల్లెటూరుల్లో ఆడవాళ్ళంతా కూడా వాళ్ళు ఏం చేసేవారు, 4 o'clock లేచేవారు, 4:30 మినిమం టైం. దర్జాగా చీపుర్లు తుడిచేసి కళ్ళాపు వేసేసి ముగ్గులు వేసేసి చక్కగా ఆ తర్వాత వచ్చి స్నానం చేసి ఈ లోపల సూర్యోదయం అయిపోతుంది, పూర్తి చేసుకునేవారు, వాళ్ళ ఇంట్లో పనులు మొదలు పెట్టుకునేవారు. అలాగే ఇళ్ళు లోపలంతా కూడా స్నానం చేయకుండానే చేసేవారు. ఇది ప్రాచీన ఋషుల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. ఇది ప్రాచీన ఋషి భార్యల నుంచి వస్తున్న సాంప్రదాయం. ఎవరికి వాళ్ళు మేము స్పెషల్గా చెప్పాలి, మేము మమ్మల్ని స్పెసిఫిక్గా గొప్పగా అనుకోవాలని సొంత పైత్యాలు రుద్దుతున్నారనమాట వీళ్ళంతా. దీస్ ఆర్ ఆల్ హోప్లెస్ ఫెలోస్ అనమాట. ఎవడైనా స్నానం చేసిన తర్వాత ఎవడైనా డస్ట్ను పట్టుకుంటాడా? ఇప్పుడు పని మనుషులు వచ్చేటటువంటి సాంప్రదాయం వచ్చేసింది. ఇప్పుడు పని మనుషులు వచ్చేస్తున్నారు, వాళ్ళని ఇంటికి వస్తున్నారు 2-3 times. మళ్ళీ ఇది టైమింగ్స్ ఉంటాయి, మళ్ళీ షిఫ్ట్స్. మీ ఇంట్లో ఒక షిఫ్ట్ 7 to 8 ఒక షిఫ్ట్, 9 to 10 ఒక షిఫ్ట్, ఆ టైప్లో. అందువలన వీళ్ళు తొడవడం పాపం పూజ చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ పని మనిషి వచ్చేదాకా ఇంట్లో అంట్లు తోమి అవన్నీ చేసేసరికి 9 o'clockకి వచ్చి మామూలుగా 5 నిమిషాల్లో పెట్టేస్తుంది. ఆమెను ఏంటమ్మా ఇక్కడ తొడలేదు అక్కడ తొడలేదు అని అంటే మానేస్తుంది ఆమె, పని మనిషి దొరకదు. ఇలాంటి రకరకాల కష్టాల కాలంలో ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్స్ అన్నీ పోయినాయి అనమాట. నో టైమింగ్. ఈ దీంతోనే చచ్చిపోతున్నాం రా బాబు ఈ బిజీ షెడ్యూల్లో అంటే ఈ మహాపండితులంతా కూడా వచ్చేసి పండితుల ముసుగులో పొద్దున్న స్నానం చేసేసిన తర్వాత చెయ్యండి, అప్పుడే లక్ష్మీదేవి వచ్చి మీకు సూట్ కేసులో డబ్బులు ఇచ్చేస్తుంది అన్న లెవెల్లో చెప్తున్నారు. లేకపోతే కనుక వీళ్ళని పట్టుకోవాలి, వీళ్ళ ఇంటికి వెళ్ళేసి ధర్నా చేస్తే కరెక్ట్గా అలాంటివి చెప్పడం మానేస్తారు. ఎవరైతే సూట్ కేసులో డబ్బులు ఇచ్చేస్తుంది వెళ్ళకండి. ఇటువంటి హోప్లెస్ ఇవన్నీ. అసలు బాడీ సిస్టమ్ ఎలా ఉంటుంది, మార్నింగ్ లేవాలి. సమ్ పీపుల్ జెంట్స్ పాప ఎక్సర్సైజులు చేస్తారు, ఆ తర్వాత స్వెట్ వాకింగ్కి వెళ్తారు. లేడీస్ ఇల్లు తుడుచుకోవడం అనేది ఒక ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్గా ఇల్లు తుడవడం అనేది శుభ్రం అనేది వచ్చిందనమాట. ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత స్వెట్ వస్తుంది. ఆ స్వెట్ని మనము తడుచుకొని స్నానం చేసుకొని మనం చేస్తాం. చీపురుకి దీనికి అసలు లింక్ ఏంటి? అసలు చీపురు అనేటటువంటిది అంటే ఇల్లు స్నానం చేసి వచ్చిన తర్వాత, అంటే స్నానం చేసే ముందు వాష్రూమ్కి వెళ్ళాలి, అదొక 10 నిమిషాలు, మొహాలు కడుక్కోవాలి, స్నానం చేయాలి. ఇదంతా పెద్ద ప్రొసీజరు. ఈ అరగంట 40 నిమిషాలు పడుతుంది ఈ ప్రొసీజరు. ఇప్పుడు బ్రహ్మముహూర్తంలో లేచి ఇవన్నీ చేసి మళ్ళీ చీపురు పట్టుకొని తొడితే వాళ్ళు ఎప్పుడు పూజ చేస్తారు వీళ్ళంతా? అసలు పూజా మందిరంలో ఉన్నటువంటి నిర్మాలిన్యం అంతా కూడా ముందు రోజున తీసేసుకొని పెట్టుకుంటారు. సాయంత్రం తీసేసుకుంటే ఇంక నీకు ఈజీ అవుతుంది వెంటనే పూజకి. మార్నింగ్ లేస్తారు, చీపురు పట్టుకొని, చీపురు మహాలక్ష్మి, చీపురు మహాలక్ష్మి, చాట మహాలక్ష్మి, ఇవన్నీ మహాలక్ష్మి. మహాలక్ష్మిని అని ఎందుకు అన్నారంటే బికాస్ డస్ట్ను ఊడ్చేస్తేది కాబట్టి, చెత్తను ఊడ్చేసేదాన్ని మహాలక్ష్మి అంటారు. చెత్త ఆలోచనల్ని తీసేస్తే మహాలక్ష్మి అని అర్థం. వీళ్ళు చెత్త ఐడియాలను ఇస్తున్నారు, ఎందుకంటే వీళ్ళే చెత్త వెదవాలి ఫస్ట్. వీళ్ళ దరిద్ర దేవత లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళే. నెగిటివ్ ఎవడైతే పండితుడు అనేటటువంటి వాడు ఎప్పుడు కూడా శుభం బ్రూయాత్ అని చెప్తుంది శాస్త్రం. ఎప్పుడు శుభమే చెప్పు, అప్రియం న బ్రూయాత్, అప్రియమైనటువంటిది చెప్పకు అని చెప్తుంది. శుభం బ్రూయాత్ అంటే అసలు జాతకం చెప్పించుకుందామని ఎవడన్నా వస్తే వాడు నువ్వు రేపు చచ్చిపోతావు, నీకు రేపు ఇది అయిపోద్ది, ఆడు చచ్చిపోతాడు, ఈడు చచ్చిపోతాడు, అశుభాలే, ఈ దోషాలు ఆ దోషాలు, నువ్వు ఈ హోమం చేసుకోవాలి, 50,000 లక్ష పట్టరా, ఇదా దేవుడికి దీనికి సంబంధం ఏంటి అంటే భయపెట్టేసి ఫస్ట్ అసలు వీడు బాగుపడ్డా, వీడింటికి వెళ్ళి చూడాలి ఫస్ట్. వీడు ఎరా నీ పెళ్ళం ఉందా, అసలు నిన్ను వదిలేసిందా, నేను తంతుందా లేదా, నువ్వు ఎంత శాస్త్రోక్తంగా నియమనిష్టాలతో చేసేస్తున్నావు కదా, మొత్తం నీ పనులన్నీ అవుతున్నాయా, ఇవి చెప్పాలా.
వీళ్ళందరికీ తెలియదు ఏంటంటే కలిపురుషుడి యొక్క అధీనంలోకి వెళ్ళిపోవడం వల్ల అశాస్త్రీయమైన అవైదికమైనటువంటి విద్యా విధానాలని ఇవి చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రేక్షకులు ఎవరు వినరు. ఎందువల్లంటే ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎడ్యుకేట్ అయిపోయి వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో అది గ్రాస్ప్ చేస్తారు. హూ ఈజ్ థ్రెటనింగ్, ఎవరైతే పాజిటివ్ యాటిట్యూడ్తో చెప్తున్నారో అని తెలుస్తుంది. బట్ స్టిల్ దెన్ ఆ పంతులు గారు అనేటటువంటి ఒక గౌరవంతో, పండితుడు అనే గౌరవంతో మన ప్రేక్షకులంతా కూడా భారత జనమంతా కూడా గౌరవిస్తున్నారంటే అది మన ప్రేక్షకుల యొక్క గొప్పతనం అన్నమాట. భక్తుల యొక్క గొప్పతనం, ప్రజల యొక్క గొప్పతనం. దాన్ని మిస్యూజ్ చేసుకొని మనము ఇది 150 సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చింది ముహూర్తం, ఇది 300 సంవత్సరాలు డైలీ వచ్చేదనమాట. 2 గ్రహాలు కలిసి డైలీ వస్తుంది. ఈ పండగ డైలీ వస్తుంది హోలీ. అందుకే గోగినేని బాబు లాంటి గారు వాళ్ళు చాలా అవసరం. జనవిజ్ఞాన వేదిక లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ అజ్ఞానాన్ని పోగొట్టే వాళ్ళు చాలా అవసరం. అప్పుడు కానీ ఇది కంట్రోల్ కాదు. లేకపోతే మూఢనమ్మకాలు విపరీతంగా పెంచేసి యూట్యూబ్లో చూస్తే అసలు భయపడిపోయేలాగా ఏది మంచో ఏది కన్ఫ్యూజ్ చేస్తాడనమాట. పండితులు చెప్పేదేమో రాంగ్ అనిపించి, పండితులు కానటువంటి వాళ్ళు చెప్పేది, 10th క్లాస్ ఫెయిల్ గాళ్ళు చెప్పేది గొప్పగా అనిపించేలాగా ఇలా కన్ఫ్యూజ్ చేసేది రాహు. దిస్ ఇస్ కాల్డ్, రాహు యొక్క డ్యూటీ ఏంటంటే ఇల్యూజన్, హాల్యూసినేషన్, ఇన్ఫాట్యుయేషన్, కన్ఫ్యూజన్. ఇవన్నీ కూడా రాహు లక్షణాలు. ఇది ఎప్పుడు ప్రాపర్ టీచర్ వచ్చినప్పుడు, జ్ఞానం ఇచ్చినప్పుడు, ప్రాపర్ టీచర్ వచ్చినప్పుడు అజ్ఞానం పోతుంది, మనకి జ్ఞానం వస్తుంది. అజ్ఞానం మనలో ఉంటుంది. జ్ఞానం కొత్తగా ఒకటి చెప్తే వచ్చేది కాదు. మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోతే వచ్చేది జ్ఞానం అంటాం. ఆల్రెడీ జ్ఞానం అనేది మనలో ఉంది. సో స్ట్రిక్ట్గా మనం స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, మన ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఆదిశంకర్లు, రామానుజాచార్యులు వారు వాళ్ళు చెప్పేటటువంటి వినాలి మనం. రమణ మహర్షి గారు వీళ్ళు కాదు చెప్పేది, వినేది. వాళ్ళు ఎక్కడైనా చీపురు స్నానం చేసిన తర్వాత చీపురు పెట్టి తుడని చెప్పారు వాళ్ళు. నీలో ఉన్న అజ్ఞానము అనేటటువంటిది ఏ నిమిషంలో అయినా తుడుచుకోవాలి. ఫస్ట్ అది చీపురు పెట్టి మనం తుడుస్తున్నామంటే అజ్ఞానాన్ని తుడుస్తున్నాము, ఇంటి డస్ట్ని తుడుస్తున్నాము. మహాలక్ష్మి తల్లి అప్పుడు వస్తుంది. అందుకని ఆ తల్లిని లక్ష్మి అని అన్నాం. చీపురును కూడా ద టూల్ విచ్ వీఆర్ యూజింగ్ ఈజ్ ఆల్సో డివైన్. అందుకని మన దాన్ని పవిత్రంగా ఒక చోట మూల జాగ్రత్తగా పెట్టండి అంటే చీపురుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో మా ఫిజిక్స్ సార్ ఉండేవారు. ఆయన వైఎస్ఎస్ అనేవాళ్ళం, వైఎస్ సాదా సుబ్రహ్మణ్యం. ఈజ్ వెరీ స్ట్రిక్ట్. ఇంగ్లీష్లో దంచి పడేస్తాడు. నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని, నేను రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. అయినా సరే ఆ ఫాస్ట్నెస్, ఆయన తెలుగు మీడియం స్టూడెంటే కానీ ఇంగ్లీష్లో పాఠాలు చెప్పుకెళ్ళిపోతాడు. ఫిజిక్స్ ఫాస్ట్ ఆయన మాట క్యాచ్ చేసేవాళ్ళు. ఏంటర్ బాబు ఎంత ఫాస్ట్గా చెప్తున్నాడు, చెవు వేసేవాళ్ళం. అప్పుడు కానీ అర్థం సుస్ అన్నట్టు ఉండేది. అయితే ఒకరోజు నా ల్యాబ్కి ఎవరు రాలేదు, ఫిజిక్స్ ల్యాబ్కి అటెండర్ రాలేదు. నేను చీపురు ఉంటే అది నేను తొడవబోతున్నాను. స్టాప్ ఇట్ ఫాలో, మన బతుకులు ఇంతేరా, చీపుర్లు పెట్టి తుడుచుకోవడమే మన బతుకు అడిపడే అని చెప్పి. ఎందుకంటే తన స్టూడెంట్ ఎప్పుడు కూడా నెంబర్ 1గా ఉండాలి అనే ఆ సార్ యొక్క లక్షణం. ఆ అటెండర్ ఉన్నాడు కదా, వస్తారు, పిలుస్తారు, ఇప్పుడు తుడిచేయాలా నువ్వు, కాల్ దెమ్ అని పిలిచి ఇచ్చేశారు. తర్వాత నేను మొట్టమొదట పుస్తకం మా గురువుగారు అయినటువంటి ఉషశ్రీ గారు తమ్ముడు పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారి దగ్గర ఫస్ట్ గురుగీత అని ఒక బుక్ రాశాను. ఆ రాసినప్పుడు మా గురువుగారు సారథ్యంలో అన్ని కరెక్షన్స్ అన్నీ చెప్పి చేస్తే ఫస్ట్ కాపీ మా టీచర్కి, నాకు తెలుగు చెప్పిన మాస్టర్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, రాజమండ్రి రైల్వే మిక్స్డ్ హై స్కూల్, ఆయనకి మా వైఎస్ఎస్ మా ఫిజిక్స్ సార్కి తీసుకెళ్తే నాకు అప్పుడే తెలుసురా నీకు దేవి అనుగ్రహం ఉందిరా, గాయత్రి భవన్ అని ఉంటుంది వాళ్ళ ఇంటి ముందు, దేవి అనుగ్రహం ఉందిరా నీవు రాస్తావు నువ్వు అని అన్నారు. అంటే టీచర్ యొక్క గొప్ప గుణాలు అలా ఉంటాయి. వాళ్ళు మన చీపురు ముట్టుకుంటేనే ఒప్పుకోరు వాళ్ళు. నీ స్టూడెంట్ అనేవాడు ఎప్పుడు కూడా ఘనంగా ఉండాలంటాడు. అలాగే మనం కూడా ఈ గృహిణి అనేటటువంటి వాళ్ళు ఎప్పుడు పాపం హౌస్ వైఫ్ అంటే తల్లి. అప్పుడు ఆ కాలంలో మనకు వాళ్ళు తుడుచుతారు, పాపం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఏ హౌస్ వైఫ్ తుడుస్తుందమ్మా, అంతా సాఫ్ట్వేర్కి వచ్చేసారు అంతా. కాబట్టి ఇప్పుడు చేసేటటువంటి ఆధునిక పండితులు ఎందుకు అలా చెప్తున్నారో నేను చెప్తాను. అనాలిసిస్ మీకు అర్థం కాక ప్రజలంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ కాలంలో ఆడవాళ్ళకి జాబులు లేవు. పేద ప్రజలు అప్పట్లో భర్త వ్యవసాయం చేసేవాడు, ఏదో పని చేసేవాడు, సంపాదించేవాడు. భార్య తెల్లవారుజామున లేచేది, తుడిచేది, తర్వాత స్నానం, ముగ్గులన్నీ కళ్ళాపు వేసేసి పేడతో ముగ్గులు వేసేసి వెళ్ళేది. కాబట్టి ఆ టైంకి అది కరెక్ట్ అను. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఉన్నటువంటి మహిళలంతా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. వీళ్ళు లేచేది 7 గంటలకి, సూర్యుడు వెళ్ళిపోవాలి 8, 7:30 రాత్రి పార్టీలు కదా. శుక్రవారం డైలీ పార్టీస్, శుక్రవారం నైట్కి ఆఫ్, స్విచ్ ఆఫ్లు.
మళ్ళీ శుక్రవారం నాడు చచ్చిపోతున్నవాడు ఫోన్ చేసినా వాళ్ళు అందుబాటులోకి ఉంటారు శనివారం ఆదివారం. ఆ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి, అంటే అన్ని కంఫర్ట్స్ వచ్చినాయి కాబట్టి ఏసీ పెట్టుకుంటారు చక్కగా. లేచేది 8, మినిమం 7 లోపల ఎవరు లేవరు. మేము ఎన్ని గంటలకు తెల్లారుజాము 4ంటికి లేవండి, 3ంటికి లేవండి, బ్రహ్మముహూర్తం, ఆదిపరాశక్తి వచ్చి డైరెక్ట్ లక్ష్మీదేవికి సూట్ కేసు ఇస్తుందని చెప్పినా కూడా ఈ మహాపండితులకు తెలియదు. అది ఎవరు లేవరు. 7 o'clock లేస్తారు. లేస్తే పని మనిషి వస్తుంది. ప్రతి ఒక్కడికి ఉమెన్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి డబ్బులు సంపాదిస్తున్నారు కదా, పని మనిషి వస్తుంది. ఆ పని మనిషి తుడుచుకుంటుంది. అసలు ఇంట్లో మహిళలు ఎవరు తుడుస్తున్నారు? ఎంప్లాయీ. తను అప్పుడు స్నానం చేసుకుంటుంది. వెళ్ళి 8 అయిపోయింది కాబట్టి స్నానం చేసి బయటకు వస్తుంది. ఆ వచ్చిన తర్వాత పైన జస్ట్ టిప్స్ అంటే మాడిఫైయింగ్ అనమాట. ఇప్పుడు టీమ్ లీడర్ ఏం చేస్తాడు, టీం వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఓకే డూ లైక్ దిస్ అని అట్లా టీం వర్క్లో చేపి పెట్టి అలా తుడుస్తుంది. దానికోసం ఈ మహానుభావులు అలా చెప్తున్నారనమాట. ఏమిటి? స్నానం చేసేసిన తర్వాత చెప్పెత్తోడండి అని. అరే బుద్ధుందా అసలు? స్నానం చేసిన తర్వాత డస్ట్ గెస్ట్ ఎవడన్నా తుడుస్తాడా? వై దిస్ హోప్లెస్ ఫెలోస్ ఆర్ సేయింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అంతా కూడా చెప్తున్నారు. ఈ జనం ఎంటర్టైన్ చేయబట్టి. సో క్లారిటీ ఏంటంటే ఇదమ్మా. అందుకనే స్నానం చేయకముందు ఇంక నో మోర్ డౌట్స్ అవసరం లేదు జనానికి. ఐఎమ్ హియర్ టు క్లారిఫై. అందువలన ఎవరైనా సరే స్నానం చేయకముందే చక్కగా తుడుచుకొని నీట్గా తర్వాత బట్టలు వేసుకొని పూజ చేసుకోవచ్చు డైరెక్ట్. గురుగారు ఇంకొక చిన్న డౌట్, మనం ఈవినింగ్ అయిపోయిన తర్వాత కూడా చీపురు పట్టుకొని ఊడవకూడదు అంటారు కదా, ఈ సమయాల్లో ఊడవకూడదు అని ఏమైనా ఉంటాయా గురుగారు? ప్రదోష సమయంలో చేయకూడదు. అంటే ఇంటికి ఆవులు తిరిగి వచ్చే టైం వస్తుంది కదా, ఆ టైంలో గబగబా అప్పుడు దైవారాధనలో కూర్చోవాలి ప్రతి ఒక్కళ్ళు. అందువలన ఆ టైంకి ముందే, సన్సెట్కి ముందే గబగబా తుడిచేసుకొని మనం ఆ తర్వాత స్నానం చేసేసి వచ్చి పూజలో చూసుకోవచ్చు చక్కగా. చేసుకుంటే డెఫినెట్గా మనకి మంచిది. ప్రదోష సమయం అంటే గోవులు ఇంటికి వచ్చే టైం. ఆ టైంలో శివుడు నాట్యం చేస్తూ ఉంటాడు. అంటే డివైన్ టైం అని కొన్ని పెట్టారు. బ్రహ్మ ముహూర్తము, బ్రహ్మదేవుడు సృష్టి క్రియేట్ చేసేటటువంటి టైము, ప్రదోష సమయం, శివుడు లయం చేసేటటువంటి టైము. చంపేటప్పుడు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాడు ఆయన. డ్యాన్స్ చేస్తూ వీళ్ళని లేపేద్దాం, రేపు ఈ తప్పులు చెప్తున్నారు వీళ్ళని లేపేద్దాం అని. సో ఈ టైంలో స్వామి మనం ఏం చేయాలంటే ఆ టైంలో పూజకి కేటాయించాలి. కాబట్టి బిఫోర్ సన్సెట్ తుడిచేసుకొని స్నానం చేసేసి సన్సెట్ ప్రదోష సమయం ఆవులు ఇంటికి వచ్చే టైంలో మనం పూజ చేసుకొని మంత్రం చాంటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.